ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముస్లిం మైరా అఫీషియల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూసేయండి. మన స్టైల్, నా స్టైల్ ముస్లిం స్టైల్ అన్నమాట. ఇది కీమా కర్రీ చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం రైస్ ఆరు చపాతీలు కూడా తినేయచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ముందు వచ్చేసి నేను అన్నీ పెట్టేసుకున్నా. చూడండి ఇక్కడ ఏమేమి కావాలో. ఉప్పు ఒకటి మిస్ అయిపోయింది, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా, తర్వాత ఇది వచ్చేసి కారం, ధనియా పౌడర్, కస్తూరి మేథి, కొత్తిమీర, తర్వాత కొంచెం లవంగం చెక్క పౌడరు, ఉప్పు కూడా తీసుకున్నాను. ఆనియన్స్ ఒక బౌల్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి చేసేస్తున్నాను. నాకు చాలా నచ్చుతుంది. ముందు ఒక 3 స్పూన్ ఆయిల్ వేసేసాను. చాలా లైట్గా వేసాను ఆయిల్ అనేది. తర్వాత నేను ఒక బౌల్ పెట్టుకున్న ఆనియన్స్ దీంట్లో యాడ్ చేసేసాను. చూసేయండి, ఇది తొందరగా మగ్గేస్తాయండి ఆనియన్స్. అందుకోసం నేను ఏవి వేయకుండా ముందే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ బ్రౌన్ కలర్ అలా కాకుండా ఇట్లా వైట్నే ఉంటుంది. ఏమంటే సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఆనియన్స్ చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. చూసేయండి, అది కొద్దిగా మగ్గుతానే టొమాటోస్ కూడా ఒక్క టొమాటో తీసుకున్నానండి. చాలా రెడ్గా ఉందన్నమాట. వింటర్ స్టార్ట్ అయింది కదా, మనకి టొమాటోస్ చాలా ఎర్రగా వచ్చేస్తాయి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి 4 మగ్గేయాలి. అల్లం పేస్టు, తర్వాత టొమాటోస్, ఆనియన్స్. అసలు బ్రౌన్ కలర్ రాకూడదండి. ఆనియన్స్ ఓన్లీ ఉడికి సాఫ్ట్ కావాలి అంతే. తర్వాత ఒకసారి కలిపేస్తున్నా. చూసేయండి, మనం ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకొని బాయిల్ చేసుకున్న మటన్ ఉంటుంది కదా, నేను ఇక్కడ వచ్చేసి ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి అంతే. చూడండి, చాలా తక్కువనే సరిపోతుంది. ఈ ఆనియన్స్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లో కలిపేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి పసుపు, లవంగం చెక్క పౌడర్, ధనియా పౌడర్, మిర్చి పౌడర్ యాడ్ చేసేసాను. చూడండి, సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి మనము. ఇప్పుడు వచ్చేసి ఒకసారి మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనకి ఎంత కావాల్సింది కస్తూరి మేథి యాడ్ చేసేసాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసాను. చూడండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. తర్వాత కొద్దిగా కలిపేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు అక్కడికే సాఫ్ట్గా మటన్ కుక్ అయింది. ఎందుకంటే నేను ఒక 3-4 విజిల్స్ పెట్టాను కదా, అది కూకుండా అది ఖైమా కాబట్టి తొందరగా మగ్గేస్తుంది. ఇక్కడ వచ్చేసి కొద్దిగా జీడిపప్పు పౌడర్ యాడ్ చేశాను. చూడండి, చాలా కొద్దిగానే, మరీ ఎక్కువ కాదు. ఈ కీమా కర్రీ ఎలా ఉంటుందంటే మనకు మైల్డ్ టేస్ట్ని ఇస్తుందండి. కారం అయితే అస్సలు ఉండకూడదు. ఒక గ్లాస్ వాటర్ ఒక్కటి వేసేసాను. చూసేయండి, చూడండి, ఇదే మనకి గ్రేవీ లెక్క వచ్చేస్తుంది. మరీ గ్రేవీ లేకుండా ఇట్లా గుజ్జుగా రావాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. చూడండి, ఇంకా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇంకొంచెం దగ్గరికి రావాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా అయిపోయింది, కొద్దిగా డ్రైగా. చూడండి, ఇట్లా రావాలండి. అంతే అండి. ఈ రెసిపీ సింపుల్ అండ్ ఈజీగా డెఫినెట్గా ట్రై చేసుకోండి. అంతే అండి వీడియో. బాయ్. నెక్స్ట్ షార్ట్లో మళ్ళీ చూద్దాం.